ఎవరండి మీరు? ఊర్లో పీచు మెట్టాడు గంట కొట్టినట్టు ఓ కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. ఈడేవుడు వెరైటీగా ఉన్నాడు, పండ్లు అనుకుని పళ్ళు కొరికేస్తాడు. బయట ఎందుకు అల్లుడు గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఓ, కాస్త ఆగండి. ఓ అని అందరు రావడానికి ఇదేమైనా ఓయే రూమ్ అనుకున్నారా? ఈ రాజాగఢ్ ప్యాలెస్. అయినా మీరేంటి అల్లుడు గారు అన్నారు? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టుకున్నారు. నిద్ర చెడగొట్టారు. వెళ్ళండి. మేడం గారు మీరా? రండి. కాస్త తప్పుకోవయ్యా. రండి, లోపల రండి. మా నాన్న, మా అమ్మ, వీడు నా తమ్ముడు. మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండా? కాదండి. అన్నా చెల్లెలా? కాదు బ్రో. అయితే ఖచ్చితంగా వాళ్ళ లవర్సే అన్న. అస్సలు కాదు. నేను టాపిడో సర్వీస్ బ్రో. అవునా? మరి ప్రూఫ్ ఏది రాజా గారు? ప్రూఫ్ అంటే యాక్చువల్లీ నేను ఇల్లీగల్ టాపిడో. చెప్పానా వీడు ఇల్లీగల్ అని చెప్పానా? తాడు తీసుకుని అమ్మాయి మెడలు కట్టరా. వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు. ఓ పని చేద్దాం. ఏంటి? ఇప్పుడు మీ మెడలో తాళి కడతాం. ఏం మాట్లాడుతున్నావు? తమాషాగా ఉందా? అయ్యో కోపడకండి. సమయస్ఫూర్తిన్నాడు సముద్రం మీద కూడా నడవగలడని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవడాడు? ఎవరైతే ఇప్పుడు ఎందుకు, నేను చెప్పింది వినండి. కట్టేసాను చూడండి. అయిపోయింది బ్రో. అంతా మేనేజ్ చేసాం కదా మేడం గారు, మరి ఏమైంది? ఇదెవడు పెట్టాడు? ఎలా కళ్ళు మూసుకుంటే పిల్లి గుడ్డిదైపోద్దేటి. మంచుకో చెడుకో జరిగింది ఎవరో అందరికీ తెలిసేలా చేశారు. దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా దాన్నే నిజం చేస్తే అందరి నోళ్ళు ముయించొచ్చు కదా అల్లుడు గారు. ఆన్లైన్లో రాంగ్ ఆర్డర్ వస్తే కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పెట్టాలి, అంతేగాని చెత్తని ఇంట్లో పెట్టుకోకూడదు. రై నార్మల్ పెద్దోళ్ళ మధ్యలో నువ్వెందుకో? ఆడి మాటలు పట్టించుకోకండి అల్లుడు గారు. ముందు మీరు అల్లుడు గారు అన్న మానేయండి. మేడం గారు ఒకసారి లోపలికి వస్తారా? మీతో మాట్లాడాలి. రోడ్డు మీద అంత భాగవతం జరిగిన తర్వాత రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? నీ క్యారెక్టర్ క్లారిటీ రాలేదు కాబట్టి కాము కూరుకున్నా. వన్స్ క్లారిటీ వచ్చింది అనుకో, కడుపు తెలియకుండా కత్తి గుచ్చి పేగులు తిప్పి తీస్తాం. అక్కడొక ఒక్కసారి మాట్లాడదాం ప్లీజ్. ఏంటి మేడం ఇది? నిన్న తాలితో మీ ఇంటికి వెళ్తే ఏదో అన్నారు. మీ పేరెంట్స్ మీతో కూల్గా వచ్చి అల్లుడు పెళ్ళి అంటున్నారు. వీళ్ళు బాన్ మిడిల్ క్లాస్ పీపుల్, అలాగే ఉంటారు. నిన్న నువ్వు అన్నావే మనల్ని ఆపిన వాళ్ళు టెర్రరిస్ట్ కంటే డేంజర్ అని, వీళ్ళు వాళ్ళకంటే దారుణం. పాపం అంటూనే పీక పిసికేస్తారు, సెంటిమెంట్తో చంపేస్తారు, సానుభూతి చూపించి మనుషులని శవాల్ని చేస్తారు. దానికి నేనే దొరికానా ఏంటి? నువ్వు కాదు, నేను. వాడెవడో చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. వీళ్ళేమో పరువు కోసం దాన్ని నిజం చేద్దాం అంటున్నారు. కుదరదని గట్టిగా చెప్పేద్దాం. చెప్పాగా, మిడిల్ క్లాస్ చేస్తారని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఆల్రెడీ చేశారు. అంత మాత్రాన ఎలా కుదురుతుంది మేడం? అదే కదా నా బాధ. నేనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, దట్టు సెల్ఫ్ రెస్పెక్టెడ్ గుడ్ లుకింగ్ గర్ల్ని. నువ్వేమో జాతకాలు, పైగా ఆ చిలుక చెప్పినట్టు విని ఏ పని చేయకుండా రోజు తాగడానికి అదేంటో ఇల్లీగల్ టాపిడో. ఇల్లీగల్. లైఫ్ లో బాధ్యతలు లేని నీకు ఇలాంటి బుద్ధులే వస్తాయి. అలాంటి నీతో పెళ్ళంటే నా లైఫే రూన్ అయిపోతుంది. ఓ కాస్త ఆగండి మేడం. ఏదో సాఫ్ట్ గా కనిపిస్తున్నాను ఓ సైలెంట్ గా ఎక్కేస్తున్నారు. మీరు ఆఫ్టర్ ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేస్తా. నా కెపాసిటీ కేపబిలిటీ మీకు తెలీదు, మీకు చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. ఇంకేమన్నారు? నేను తాగడానికి ఇల్లీగల్ ట్యాపిడో కదా. నేను తాగడానికి డబ్బులు ఎవరిని అడుక్కోవట్లేదు, కష్టపడి పనిచేసి సంపాదించుకుంటున్నాను.